In previous class, we have discussed the family of straight lines and point of concurrency గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఇప్పుడు L1 ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0 ఆర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అయితే కనుక L1 లాంబ్డా 1 ప్లస్ L2 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే మనకి L ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0 కూడా తీసుకుంటాం ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్. అలా ఇక్కడ మన పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే ఏం తీసుకున్నామంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ L1 ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0 అని మనం ఏం తీసుకున్నామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అన్నాం. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ స్ట్రైట్ లైన్స్ పార్ట్ 11. నెక్స్ట్ నోట్ చూద్దాం ఇక్కడ. ది రేషియో ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్ L is equal to AX plus BY plus C is equal to 0 divides the lines segment joining the points A of x1 comma y1 and B of x2 comma y2 is. మనకి డయాగ్రామ్ లో చూస్తే కనుక మనకి దిస్ ఇస్ లైన్ సెగ్మెంట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ అంటే దీని మీద మనం ఏబి అనే పాయింట్స్ తీసుకున్నాము. అయితే కనుక ఆ ఏబి అనే లైన్ ని డివైడ్స్ ది లైన్ అంటే ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ మనకి లైన్ అవుతుంది. ఆ లైన్ అనేది ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఏబిని డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఇన్ విచ్ రేషియో అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఏ రేషియోతో డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి -L11 is to L22 అంటే ఇక్కడ మనం L11 లైన్ L11 అలాగే ఇక్కడ లైన్ L22 అంటే ఇక్కడ మనకి L11 is to L22 రేషియోతో డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి L11 అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆ లైన్ మీద A ఆఫ్ x1 కామా y1 అనే పాయింట్, అలా ఇక్కడ మనకి L22 అంటే B ఆఫ్ అంటే x2 కామా y2 అనే పాయింట్ ఇక్కడ మనం L22 అంటే ఆ లైన్ మీద తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి L is equal to AX plus BY plus C is equal to 0 అన్నాం కాబట్టి ఇక్కడ మనకి L11 అంటే ఏమవుతుందంటే ఆ లైన్ ఈక్వేషన్ ఇక్కడ మనం అంటే ఇక్కడ L11 అంటే ఏంటంటే ఇక్కడ ఈ 11 అనే పాయింట్ అంటే ఇక్కడ x1 y1 అనే పాయింట్ మనం L లైన్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుందంటే AX1 ప్లస్ BY1 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలా ఇక్కడ మనకి L22 అంటున్నాం అంటే ఇక్కడ మనకి L22 అంటే ఇక్కడ మనకి B అనే పాయింట్ అంటే B ఆఫ్ x2 కామా y2 అనే పాయింట్ సెకండ్ లైన్ మీద తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఆ లైన్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన లైన్ ఏంటి ఇక్కడ AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఇక్కడ L22 అంటే ఏమవుతుంది అంటే మనం x కామా y ప్లేస్ లో x2 y2 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ B పాయింట్ ని మనం AX2 ప్లస్ BY2 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే కనుక మనకి L ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే లైన్ సెగ్మెంట్ ఏబి అంటే ఇక్కడ మనకి ఏబి అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఈ ఏబి అనే లైన్ అంటే ఇక్కడ ఏబి అనే లైన్ మీద పాయింట్స్ ఏంటి ఇక్కడ మనకి ఏ అనే పాయింట్ x1 కామా y1 తీసుకున్నాము, అలాగే బి పాయింట్ ఇక్కడ మనం x2 కామా y2 తీసుకున్నాము. అంటే ఇక్కడ మనకి L is equal to 0 అనే లైన్ అనేది ఈ లైన్ సెగ్మెంట్ ఏబిని మనకి L11 is to L22 రేషియోతో డివైడ్ చేస్తుంది. అయితే కనుక మనకి ఇక్కడ L11 అంటే ఏమవుతుందంటే AX1 ప్లస్ BY1 ప్లస్ C ఈక్వల్ టు 0, అలాగే మనకి L22 అంటే AX2 ప్లస్ BY2 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. The points A comma B are on the opposite sides of the line L equal to AX plus BY plus C equal to 0 అయితే కనుక L11 and L22 have opposite signs. మనం ఏమంటున్నారంటే ఏ కామా బి అనేవి ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటున్నాం. ఇక్కడ మనకి డయాగ్రామ్ లో చూస్తే కనుక మనకి ఇక్కడ ఇక్కడ ఈ లైన్ అనేది ఆపోజిట్ సైడ్ అంటే ఆపోజిట్ సైన్స్ అంటే సపోజ్ ఇక్కడ మనకి L11 అనే వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి అంటే విచ్ ఈస్ నెగిటివ్ అవుతుంది. అలాగే L22 అనేది అంటే మనం ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు L1 అనేది మనకి సపోజ్ L11 అనేది గ్రేటర్ దాన్ 0 అలాగే L22 అనేది లెస్ దాన్ 0 అయితే కనుక మనకి దిస్ ఈజ్ పాజిటివ్ వాల్యూ అవుతుంది విచ్ ఈజ్ నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ అంటే ఏమవుతుందంటే వాల్యూ నెగిటివ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది చెప్తామంటే ఇక్కడ మనం ఏమంటామంటే దాన్ని L11 అండ్ L22 హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అంటే ఇక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ అనేవి రెండు కూడా ఎలా ఉన్నాయంటే ఆపోజిట్ సైన్స్ లో ఉన్నాయని చెప్తాం. అయితే కనుక ఆ లైన్ కి ఎలా ఉన్నాయంటే ఆపోజిట్ అంటే ఏబి అనేవి ఈ లైన్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయని చెప్తాము. The points A comma B are on opposite sides of the line. A line ki AX plus BY plus C equal to 0 కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయని చెప్తాము. అయితే ఇక్కడ మనకి L11 and L22 have
ఏముంటాయంటే అక్కడ మనకి ఆపోజిట్ సైన్స్. ఇక్కడ మనకి L11 అనేది గ్రేటర్ దాన్ 0, అలాగే L22 అనేది లెస్ దాన్ 0 అయితే కనుక దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగటివ్. కాబట్టి ఈ రెండు కూడా అంటే లైన్ L ఈక్వల్ టు AX ప్లస్ BY ప్లస్ Cకి ఇక్కడ L11 అలాగే L22 అనేవి ఎలా ఉన్నాయంటే ఆ లైన్ కి ఆపోజిట్ సైన్స్ లో ఉన్నాయని చెప్తాము. అంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయని చెప్తాం అక్కడ ABL అనేవి పాయింట్స్ అనేవి. నెక్స్ట్ మన దీని డయాగ్రామ్ లో ఏ ఆఫ్ x1 కామా y1 బి ఆఫ్ x2 అనేవి ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి L11 అనేవి L11 దిస్ ఇస్ L11 దిస్ ఈజ్ L22. అంటే మన ఇక్కడ L11 అంటే ఏమవుతుందంటే ఆ పాయింట్ అంటే x1 కామా y1 అనే పాయింట్ ని మనం ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ లైన్ లో అంటే ఇక్కడ మనం L ఈజ్ ఈక్వల్ టు AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ x1 కామా y1 కాబట్టి ఇక్కడ మనం x కామా y ప్లస్ x1 y1 తీసుకుని ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాము. అలాగే అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ L11 ఈక్వేషన్ వస్తుంది, వాల్యూ వస్తుంది. అలాగే నెక్స్ట్ L22 అంటున్నాం అంటే ఇక్కడ బి ఆఫ్ x2 కామా y2 ని ఇక్కడ L ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటామంటే AX2 ప్లస్ BY2 ప్లస్ C ఈక్వల్ టు 0 తీసుకున్నాం. అంటే అక్కడ బి పాయింట్ మనం ఏం చేస్తున్నామంటే x2 y2 ప్లేస్ తో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి అక్కడ వాల్యూ వస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి మనం అక్కడ పాజిటివ్ నెగిటివ్ తీసుకుని అప్పుడు దాన్ని బట్టి మనం ఏంటంటే ఇక్కడ L11 L2 హ్యావ్ ఆపోజిట్ సైన్స్ లో ఉన్నాయని చెప్తాము. నెక్స్ట్ దాని మీద కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ది పాయింట్స్ ఏ కామా బి లై ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమంటామంటే అక్కడ మనకి ఏబిలు అనేవి లై ఆన్ ద అంటే ఆ లైన్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయంటాము. అలాగే పి డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ. ఇక్కడ మనకి పి అనేది ఇక్కడ మన పి అనేది ఏమవుతుందంటే ఏబిని ఇంటర్నల్లీగా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి పి అనే పాయింట్ ఎక్కడ ఉందంటే మనకి ఇంటర్నల్లీగా ఉంది. అంటే ఇక్కడ మనకి ఏ బిని పి అనే పాయింట్ ఇంటర్నల్లీగా డివైడ్ చేస్తుంది. ఇక్కడ దిస్ ఇస్ ఏ పాయింట్, దిస్ ఈజ్ బి పాయింట్, దిస్ ఈజ్ పి. అంటే ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే ఏబి ఇంటర్నల్లీగా డివైడ్ అంటే పి డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ అంటాం దీన్ని. నెక్స్ట్ పి డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఆ రేషియో ఏమవుతుందంటే ఏబి పి అనే పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ ఏబి అనేవి లైన్ సిగ్మెంట్ అవుతుంది. ఆ లైన్ సిగ్మెంట్ మీద లైన్ మీద పి అనే పాయింట్ తీసుకున్నాము. అయితే కనుక మనకి పి డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ అంటే ఇక్కడ పి అనేది ఏబిని ఇంటర్నల్లీగా డివైడ్ చేస్తుంది అంటున్నాము. అయితే కనుక దానికి రేషియో ఏమిచ్చారంటే మనకి ఇక్కడ L:M అంటే ఇక్కడ L దిస్ రేషియో ఈజ్ M. అయితే కనుక దాన్ని -L11:L22 అంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి అంటే మనం వాల్యూ కనుక్కున్న తర్వాత అంటే L11 వాల్యూ అలాగే మన L22 వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే మన రేషియో ఫైండ్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది ఏమవ్వాలంటే గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే L11 L22 వాల్యూ కనుక్కుంటాము. ఆ వాల్యూని బట్టి మనం అది ఆపోజిట్ సైన్ లో ఉందా లేదా సేమ్ సైన్ లో ఉందా చెప్తాము. ఇక్కడ మన రేషియో ఫైండ్ చేస్తున్న తర్వాత రేషియో అనేది ఏం రావాలంటే ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ 0 అయితే కనుక అప్పుడు ఆ పాయింట్స్ అనేవి లైస్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0 అని చెప్తాము. ఇక్కడ L11 అండ్ L22 హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అవుతాయి. ఇప్పుడు ఈ రేషియో అంటే ఇక్కడ L11 L22 అంటే -L11:L22 రేషియో అయితే కనుక మనకి అక్కడ ఏం రావాలంటే గ్రేటర్ దాన్ 0 అవుతాయి కనుక అది ఏమవుతాయి అంటే ఆ లైన్ పాయింట్స్ అనేవి లైస్ ఆన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0 అంటాము. ఇప్పుడు మనం దీని ప్రాబ్లమ్స్ చూస్తే కనుక మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఆపోజిట్ అంటే ఏ కామా అంటే ఆ లైన్ L అనేది ఆపోజిట్ సైన్ లో ఉంటే కనుక మనం చూసాము. అంటే L11 L22 అనేవి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0 చూసాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏ కామా బి అనేవి సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనకి లైన్ L ఈక్వల్ టు 0కి ఏబి అనేవి ఒకే సైడ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఇందాక మనం చూస్తుందంటే ఏబిలు అనేవి లైన్ L కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నప్పుడు చూసాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఏబి అనేవి లైన్ L కి సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ లో ఉన్నప్పుడు అంటే సపోజ్ దీని డయాగ్రామ్ లో చూస్తే కనుక ఇక్కడ మనం దీన్ని డయాగ్రామ్ లో చూస్తే కనుక ఇక్కడ మనం దిస్ ఈజ్ లైన్ AX plus BY. This is line L is equal to AX plus BY plus C equal to 0. అయితే ఇక్కడ మనకి AB అనేవి ఎలా ఉండాలంటే సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు AX plus BY plus C ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ L కి సేమ్ సైడ్ లో ఉన్నాయి అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి AB అనేవి ఇక్కడ A అనే పాయింట్, దిస్ ఇస్ B అనే పాయింట్. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కూడా మనకి ఈ లైన్ కి ఎలా ఉన్నాయంటే సేమ్ సైడ్ లో ఉన్నాయి.
అదే మనం ఇటు తీసుకున్నట్టయితే కనుక దిస్ నెగిటివ్ డైరెక్షన్ లో తీసుకున్నాం, ఇటు పాజిటివ్, ఇట్లయితే మనం ఇక్కడ మనం ఈ డైరెక్షన్ లో తీసుకున్నాం ఇక్కడ పాయింట్ అనేది, లేదా మనం ఈ పాయింట్స్ ని మనం రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు. అంటే పి అనే పాయింట్ కి దిస్ ఇస్ పి పాయింట్ కాబట్టి ఇక్కడ మనం ఏ బి ఇటు సైడ్ కూడా తీసుకోవచ్చు పాయింట్స్. ఇప్పుడు మనకి పి అనే లైన్ అంటే పి అనే పాయింట్ అంటే ఇక్కడ దిస్ లైన్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ కూడా ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే మనకి సేమ్ సైడ్ లో ఉన్నాయి. అయితే కనుక ఇక్కడ మనకి L11 అండ్ L22 హ్యావ్ ది సేమ్ సైన్. అప్పుడు ఏమంటామంటే ఆ పాయింట్ L11 L22 ని సేమ్ సైడ్ లో ఉన్నాయి అని చెప్పి చెప్తాము. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్ లో చూస్తే కనుక మనం ఈ ఏబి అనే పాయింట్స్ అంటే ఈ లైన్ కి ఈ సైడ్ అన్న తీసుకోవచ్చు, లేదా ఈ లైన్ కి మనం రైట్ సైడ్ కన్నా తీసుకోవచ్చు పాయింట్స్ అనేవి. అంటే అయితే కనుక మనకి ఏబి అనేవి ఆ లైన్ కి ఎలా ఉన్నాయంటే సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0కి అవి సేమ్ సైడ్ లో అని చెప్పి చెప్తాము. అలాగే మనం ఇక్కడ L11 L22 గురించి మనం డిస్కస్ చేస్తే కనుక మనం ఇక్కడ L11 అనేది మనకి సపోజ్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ 0. అంటే ఇక్కడ మనకి L11 అంటే ఏంటంటే ఏ అనే పాయింట్ అంటే ఏ ఆఫ్ x1 y1 అనే పాయింట్ మనం ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక, అంటే ఆ లైన్ అంటే ఏంటి ఇక్కడ మనకి L ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కదా. అయితే మనం ఇక్కడ x y ప్లస్ ఏం చేస్తామంటే x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తాము. ఆ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ అనేది L1 అనేది గ్రేటర్ దాన్ 0 అయ్యి, అలాగే నెక్స్ట్ పి ఆఫ్ x2 y2 అంటున్నాం. అంటే ఇక్కడ మనం లైన్ L లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే x y ప్లస్ తో మనం ఇక్కడ x2 y2 అంటే L ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్2 ప్లస్ by2 ప్లస్ సి ఈక్వల్ టు అంటే అక్కడ మనం ఈక్వల్ టు 0 తీసుకోం, జస్ట్ L22 అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి వరకే తీసుకుంటాం. అక్కడ మనం L22 అంటే ఏఎక్స్2 ప్లస్ by2 ప్లస్ సి అంటే మనం అక్కడ x2 y2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు అక్కడ దాని వాల్యూ కూడా సపోజ్ దీని వాల్యూ కూడా మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఇది గ్రేటర్ దాన్ 0 అయింది వాల్యూ, అలాగే మనం ఇక్కడ దీని వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి. అప్పుడు రెండు కూడా దేనిలో ఉన్నట్టు అంటే దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. పాజిటివ్ కాబట్టి ఏమవుతుందని మనకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఆ రెండు పాయింట్స్ కూడా అంటే L11 అండ్ L22 హ్యావ్ ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ సేమ్ సైన్ అంటాము. రెండు పాజిటివ్ వచ్చినాయి కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ పాజిటివ్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఆ రెండు కూడా అంటే L11 అండ్ L22 అనేవి హ్యావ్ ది సేమ్ సైన్స్, అంటే ఆ రెండింటికి కూడా సేమ్ సైన్ ఉందని చెప్తాము. అదే కనుక నెక్స్ట్ ది పాయింట్స్ ఏ కామా బి ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది L ఈక్వల్ టు 0. అంటే అక్కడ మనకి ఏ కామా బి అనేవి లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది L ఈక్వల్ టు 0. అంటే అక్కడ L అంటే ఏంటి మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0కి ఏ కామా బి అనేవి ఎలా ఉన్నాయంటే సేమ్ సైడ్, అంటే L ఈక్వల్ టు 0కి ఏబి అనేవి కూడా రెండు కూడా ఒకే సైడ్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాము. అలాగే పి డివైడ్స్ ఏబి ఎక్స్టర్నల్లీ, ఇక్కడ మనకి పి అనేది ఏబిని ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఎక్స్టర్నల్లీగా డివైడ్ చేస్తుంది అంటున్నాం. ఇక్కడ మనకి పి డివైడ్స్ ఏబి ఎక్స్టర్నల్లీగా డివైడ్ చేస్తుంది అంటున్నాం. అంటే ఇక్కడ మనకి పి డివైడ్స్ అంటే దిస్ ఈజ్ ఏ పాయింట్, బి పాయింట్, దిస్ ఈజ్ పి పాయింట్. పి తీసుకున్నట్టయితే కనుక దిస్ ఈజ్ లైన్ సెగ్మెంట్ ఏబి. అయితే ఇక్కడ మనకి పి అనేది ఏబిని ఎక్స్టర్నల్లీగా డివైడ్ చేస్తుంది. ఇక్కడ పి డివైడ్స్ ఏబి ఎక్స్టర్నల్లీ అంటే మన పి అనే పాయింట్ అటైనా తీసుకోవచ్చు, లేదా పి ఏ బి ఇలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ పి అనేది డివైడ్స్ ఏమవుతుందంటే ఏబిని ఎక్స్టర్నల్లీగా డివైడ్ చేస్తుందని చెప్తాము. అయితే కనుక మనకి L is to M ఈక్వల్ టు మైనస్ L11 is to L22 అంటే మనకి ఇక్కడ రేషియో చెప్తున్నాము. రేషియో అనేది మనకి అంటే మనం రేషియో అప్లై చేసిన తర్వాత అంటే మైనస్ L11 is to L22 అప్లై చేసిన తర్వాత దాని వాల్యూ అనేది ఇక్కడ మనకి లెస్ దాన్ 0 అయితే కనుక మనకి అప్పుడు L11 అండ్ L22 హ్యావ్ ఇది ఎలా ఉన్నాయంటే సేమ్ సైన్ లో ఉన్నాయని చెప్పి చెప్తాం. అంటే అక్కడ L11 అండ్ L22 హ్యావ్ ది సేమ్ సైన్ అని చెప్తాము. నెక్స్ట్ ఏంటంటే ది x-axis divides the line segment by joining the points a of x1 y1 అలాగే b of x2 y2 in the ratio y1 is to y2. అయితే since the equation of the x-axis is y equal to 0 అంటే ఇక్కడ మనకి x-axis అనేది divides the line segment joining the points అంటున్నారు. దిస్ ఈజ్ x-axis, x-axis. అయితే కనుక మనకి x-axis అనేది డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ది పాయింట్స్ అంటున్నాము. అంటే లైన్ సెగ్మెంట్ బై జాయినింగ్ ది పాయింట్స్ a ఆఫ్ x1 y1 అండ్ b ఆఫ్ x2 y2 అంటే దిస్ ఇస్ ఏ పాయింట్, దిస్ ఈజ్ b పాయింట్, దిస్ ఈజ్ x1 y1 x2
y2 అంటే ఇక్కడ మనకి x యాక్సిస్ అనేది x యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అంటే x యాక్సిస్ అంటే దిస్ ఇస్ x యాక్సిస్ కాబట్టి x యాక్సిస్ అనేది దేని డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి AB అనే లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేస్తుంది ఏ రేషియోతో అంటే ఇక్కడ మనకి -y1:y2 రేషియోతో డివైడ్ చేస్తుంది అయితే ఇప్పుడు సిన్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద x యాక్సిస్ ఏమవుతుందంటే y 0 మనం దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో మనకి రేషియో ఏమవుతుందంటే x యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ AB ఇన్ ద రేషియో ఏ రేషియోతో డివైడ్ చేస్తుందంటే ఇక్కడ మనకి -y1:y2 రేషియోతో డివైడ్ చేస్తుందని చెప్తాము నెక్స్ట్ ది y యాక్సిస్ ఇందాక మనం x యాక్సిస్ గురించి డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు మనం దీనిలో y యాక్సిస్ గురించి డిస్కస్ చేసుకున్నాము the y-axis divides the line segment. The y-axis divides the line segment joining the points a of x1 comma y1, b of x2 comma y2 in the ratio a ratio అంటే ఇక్కడ మనకి -x1:x2 అయితే ఇక్కడ since the equation of the y-axis is x is equal to 0 అంటే ఇక్కడ మనకి the y-axis అనేది divides the line segment అంటే y-axis అనేది this is y-axis divides the line segment AB a of x1 comma y1 b of x2 comma y2 అంటే ఇక్కడ మనకి y యాక్సిస్ అనేది డివైడ్ చేస్తుంది లైన్ సెగ్మెంట్ AB ఇన్ ద రేషియో ఏ రేషియోతో డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి -x1:x2 తో రేషియోతో డివైడ్ చేస్తుంది సిన్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద y యాక్సిస్ ఈజ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద y యాక్సిస్ ఏమవుతుందంటే x is equal to 0 అవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ద x యాక్సిస్ అయితే కనుక రేషియో ఏమవుతుందంటే ఇక్కడ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ a of x1 comma y1 అలాగే b of x2 comma y2 అయితే కనుక y1:y2 రేషియోతో డివైడ్ చేస్తుంది అలాగే y యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ a of x1 comma b of x2 comma y2 అయితే కనుక ఇన్ ద రేషియో ఏ రేషియోతో డివైడ్ చేస్తుంది ఇక్కడ మనకి -x1:x2 రేషియోతో డివైడ్ చేస్తుందని చెప్తాము నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాము ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారో చూడండి ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద రేషియోస్ ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 3x - 4y = 7 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది గివెన్ పాయింట్స్ అంటే ఈ లైన్ అనేది డివైడ్ చేసే అంటే మనకి విచ్ ద స్ట్రైట్ లైన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అంటే ఇక్కడ మనకి AB అనే లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేసే లైన్ ఇచ్చారు ఇక్కడ 3x - 4y = 7 ఇచ్చారు ఇక్కడ మనకి ఆ లైన్ సెగ్మెంట్ మీద పాయింట్స్ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ 2, -7 అండ్ -1, 3 అయితే స్టేట్ వెదర్ ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ ఎదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇక్కడ మనకి సమ్లో ఏమంటున్నారంటే ఇక్కడ మనకి ఆ లైన్ సెగ్మెంట్ AB అనే లైన్ సెగ్మెంట్ ని ఇక్కడ మనకి లైన్ అంటే స్ట్రైట్ లైన్ 3x - 4y = 7 అనే లైన్ డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి L = 0 అనే లైన్ డివైడ్స్ ద లైన్ అంటే ఆ లైన్ అనేది ఈ AB లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేస్తుంది ఆ రేషియో మనం కనుక్కోవాలి అయితే కనుక మనకి డివైడ్ చేసినప్పుడు స్టేట్ వెదర్ ద పాయింట్స్ అంటే ఇక్కడ మనకి దిస్ పాయింట్ ఇస్ A దిస్ పాయింట్ B అనుకుంటే కనుక ఆ పాయింట్స్ అనేవి లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది అండ్ ఎదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే మనకి ఇక్కడ L = 0కి ఈ పాయింట్స్ అనేవి ఆపోజిట్ సైడ్ లో ఉంటాయా లేదా ఈ పాయింట్స్ అనేవి సేమ్ సైడ్ లో ఉంటాయో కనుక్కోమంటున్నారు ఇక్కడ the points lie on the same side or either side means ఇక్కడ మనకి opposite side సేమ్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ మనకి L = 0 అంటే ఈ లైన్ కి ఈ పాయింట్స్ అనేవి సేమ్ సైడ్ లో ఉంటాయా లేదా ఆపోజిట్ సైడ్ లో ఉంటాయో మనం ఇక్కడ కనుక్కోవాలి ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం ఇక్కడ సొల్యూషన్ గివెన్ లైన్ L = మనం ఆ లైన్ ఏమనుకుంటున్నామంటే L అనుకుంటున్నాం గివెన్ లైన్ L = 3x - 4y = 7 3x - 4y = 7 ఇచ్చారు అంటే ఇక్కడ మనకి L = 3x - 4y ఈ 7 ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి -7 అవుతుంది అంటే ఇక్కడ మనకి లైన్ ఏమి ఇచ్చారంటే 3x - 4y - 7 = 0 అవుతుంది అలాగే మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే ఆ పాయింట్స్ మనం A B అనుకున్నాం లెట్ A ఆఫ్ గివెన్ పాయింట్స్ ఆ
పాయింట్స్ నేను ఏ అనుకుంటున్నాను. ఏ ఆఫ్ 2, -7, 2, -7, బి ఆఫ్ -1, -3, -1, 3. ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అనేవి ఏం తీసుకున్నాం అండి. ఈ పాయింట్ మనం ఇక్కడ x1 y1 ఈ పాయింట్ ఇక్కడ మనం x2 y2 పాయింట్ ఇక్కడ మనకి x1 y1 అంటే ఇక్కడ ఏ ఆఫ్ x1, y1 అలా ఇక్కడ మనకి పాయింట్ ఏమవుతుందంటే x2, y2 అవుతుంది. అయితే మనకి ఇక్కడ లైన్ ఏంటి మనకి ఫామ్ ఏం తెలుసు అంటే మనకి L11 ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ L11 కనుక్కోవాలి. అలాగే తర్వాత మనం L22 కనుక్కోవాలి. తర్వాత మనం ఏం ఫైండ్ చేయాలంటే రేషియో ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ L11 నో దట్ L11 మనకి ఇక్కడ L11 అంటే ఏం తీసుకుంటామంటే ax1 ప్లస్ by1 ప్లస్ సి. ఇక్కడ మనకి ax1 ప్లస్ by1 ప్లస్ సి అంటున్నాం. అంటే ఇక్కడ మనకి L11 అంటే L అనే లైన్ మీద ఏ పాయింట్ ఉందని చెప్పి తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఏ అంటే ఏంటి ఇక్కడ మనకి 2, -7 అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే L11 అంటే మనకి L ఈక్వల్ అంటే మనకి ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 కాబట్టి మనకి అక్కడ లైన్ అనేది ఆ లైన్ అనేది ఇక్కడ ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే లైన్ మనకి ఈ లైన్ అవుతుంది. అయితే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం L11 L22 కనుక్కోవాలి. ఇక్కడ మనం L11 అంటే మనకి ఏం తెలుసు అంటే ax1 ప్లస్ అంటే ఆ లైన్ మీద x1 y1 పాయింట్ ఉంది అనుకున్నాం. అంటే ఇక్కడ మనకి ax1 ప్లస్ by1 ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి ఏ అంటే ఏంటి లైన్ నుంచి 3 అవుతుంది. 3 ఇంటూ ఇక్కడ మనకి x1 అంటే 3x1 ప్లస్ ఇక్కడ మనకి బి అంటే వాల్యూ అంతా మనకి -7 ఇక్కడ మనకి బి అంటే అంత ఇక్కడ మనకి -4 y1 ఇక్కడ మనకి సి అంటే ఎంత వాల్యూ -7 అంటే నేను ఇక్కడ జస్ట్ ఏ బి సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. అయితే మనకి ఇక్కడ x1 y1 సబ్స్టిట్యూట్ చేద్దాము. 3 ఇంటూ x1 అంటే ఇక్కడ ఎంత వాల్యూ 2 -4 ఇంటూ y1 అంటే వాల్యూ అంత ఇక్కడ మనకి -7 దిస్ ఇంప్లైస్ 6 ప్లస్ 28 -7 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి ఇక్కడ 6 ప్లస్ 28 అంటే 6 -1 ఎంత అవుతుంది ఇక్కడ మనకి -1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 28 -1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 27 అవుతుంది. ఇక్కడ మనం 6 లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే -1 28 -1 అంటే 27 అవుతుంది. ఇక్కడ మనకి 27 అనేది పాజిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 లేదా విచ్ ఈజ్ పాజిటివ్ సైన్. ఇది దిస్ ఏమవుతుందంటే పాజిటివ్ సైన్ అవుతుంది. ఇప్పుడు మనం L11 కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం L22 కనుక్కోవాలి. L22 అంటే మనకి ఆ పాయింట్ x2, y2 అనే పాయింట్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ax2 by2 ప్లస్ సిలో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ మనం L22 కనుక్కుందాం. L22 ఈజ్ ఈక్వల్ టు ax2 ప్లస్ by2 ప్లస్ సి అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేటప్పటికల్లా 3 అవుతుంది. అంటే 3x2 ఇక్కడ మనకి బి అంటే -4 y2 ప్లస్ ఇక్కడ మనకి సి వాల్యూ -7 సి వాల్యూ ఇక్కడ మనకి -7 అవుతుంది. -7 ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ x2 y2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 3 ఇంటూ మనకి ఇక్కడ x2 వాల్యూ అంటే బి పాయింట్ అవుతుంది. మనకి x2 అంటే -1 y2 అంటే 3 అవుతుంది. అంటే ఇక్కడ x2 ప్లేస్ లో -1 అలాగే y2 ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. -4 ఇంటూ y2 అంటే ఇక్కడ 3 అవుతుంది -7 దిస్ ఇంప్లైస్ ఇక్కడ -3 -12 -7 మనకి ఎంత వచ్చిందంటే -3 -12 అంటే టోటల్ గా వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి -3 -7 అంటే -10 -12 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి -22 అవుతుంది. మొత్తం వాల్యూ మనకి ఇక్కడ -22 అవుతుంది. ఇక్కడ మనకి -22 అంటే మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ లెస్ దాన్ 0 అవుతుంది. అంటే విచ్ ఈజ్ నెగిటివ్. మనకి ఇందాక L11 అనేది ఏమొచ్చిందంటే పాజిటివ్ వచ్చింది.
ఇక్కడ మనకి L22 అనేది ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్, నెగిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే ఏమవుతుందంటే మనకి L11, L22 అనేది నెగిటివ్ అవుతుంది. అంటే మనకి నెగిటివ్ అయిందంటే ఇప్పుడు ఆ పాయింట్స్ అనేవి ఏబి అనేవి ఆ లైన్కి ఎలా ఉన్నాయంటే ఆపోజిట్ సైన్లో ఉంటాయి. దేర్ఫోర్ here L11 and L22 have opposite సైన్స్. అంటే మనకి L11 అనేది ఏమో పాజిటివ్ వాల్యూ వచ్చింది, అలాగే మనకి L22 అనేది నెగిటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి హియర్ L11 అండ్ L22 హ్యావ్ ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ ఆపోజిట్ సైన్స్ అవుతాయి. అయితే కనుక మనకి ఆ పాయింట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే దేర్ ఫర్ ది పాయింట్స్ అంటే అక్కడ పాయింట్స్ అంటే మనకి ఏమవుతాయి అంటే ఏ కామా బి అనేవి ది పాయింట్స్ లై ఆన్ ది ఆపోజిట్ sides of the లైన్. ఏ లైన్ కంటే మనకి ఇక్కడ ఇచ్చిన లైన్ 3x minus 4y minus 7 equal to 0. 3x minus 4y minus 7 equal to 0. అంటే ఇక్కడ మనకి ఏబి అంటే ది పాయింట్స్ ఏబి ఏ కామా బి అనేవి లై ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది లైన్ 3x minus 4y minus 7 equal to 0. అంటే మనకి ఈ లైన్కి ఈ పాయింట్స్ అనేవి ఏబి అనే పాయింట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే మనకి ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. అంటే మనకి దీనికి డయాగ్రామ్ ఎలా వస్తుందంటే దిస్ ఈజ్ ఏ పాయింట్, దిస్ ఈజ్ బి పాయింట్, దిస్ లైన్ ఈజ్ మనకి ఇచ్చిన లైన్, ఇది L ఈక్వల్ టు 0 అనేది మనకి ఇచ్చిన లైన్. అయితే ఇప్పుడు మనకి ఏబి అనేవి ఎలా ఉన్నాయంటే మనకి అక్కడ ఆ లైన్కి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయని చెప్తున్నాం. నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోవాలంటే రేషియో కనుక్కోవాలి. రేషియో అంటే ఏమవుతుంది మనకి L మైనస్ L11 ఇస్ టు L22 రేషియో అవుతుందంటే మనకి ఇక్కడ మైనస్ L11 ఇస్ టు L22. అంటే ఇక్కడ మనకి మైనస్ L11 అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ L11 అంటే వాల్యూ ఎంత వచ్చింది ఇందాక మనకి ఇక్కడ మనకి L11 అంటే 27 వచ్చింది. ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ L11 అంటే 27 ఇస్ టు ఇక్కడ మనకి L22 అంటున్నాం. L22 అంటే ఎంత వచ్చింది అక్కడ మనకి వాల్యూ -22 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ నెగిటివ్ క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 27 ఇస్ టు 22 వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ L11 అంటే మైనస్ L11 ఇస్ టు అండ్ L22 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 27 ఇస్ టు 22 అంటే రెండు కూడా మనకి ఏమవుతాయంటే గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతాయంటే ఇక్కడ మనకి ఏబి అనేవి లై ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే మనకి ఫైండ్ ద రేషియోస్ ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చారంటే 2x plus 3y equal to 5 divides the line segment joining the points 0, 0 and -2, 1. అంటే ఇక్కడ మనకి L ఈక్వల్ టు 0 అనే లైన్ దేని డివైడ్ చేస్తుంది డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్. అంటే మన లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ఏ పాయింట్ 0, 0 ఇచ్చారు, అలాగే ఇక్కడ మనకి బి పాయింట్ -2, 1 ఇచ్చారు. అంటే ఆ లైన్ ని మనం డివైడ్ చేసే లైన్ ఏ లైన్ ఇచ్చారంటే ఇక్కడ మనకి 2x plus 3y equal to 5 ఇచ్చారు. అంటే మనకి L is equal to 0 అనే లైన్ ఏబి అంటే లైన్ సెగ్మెంట్ ఏబిని డివైడ్ చేస్తుంది. అయితే కనుక వెదర్ ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. అయితే కనుక మనకి అక్కడ పాయింట్స్ ఏబి అనేవి ఆ లైన్ కి సేమ్ సైడ్ లో ఉంటాయా లేదా ఆపోజిట్ సైడ్ లో ఉంటాయో మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ లో చూద్దాము. సొల్యూషన్ గివెన్ లైన్ L ఈక్వల్ టు 2x plus 3y ఇక్కడ ఈక్వల్ టు 5 ఉంది కాబట్టి దాన్ని నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది అక్కడ మనకి -5 అవుతుంది. అంటే 2x plus 3y minus 5 is equal to 0. 2x plus 3y minus 5 equal to 0. Given points A of 0, 0 and B point -2, 1. -2, 1. This point is x1, y1. This point is x2, y2. అయితే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే మనకి ఏ పాయింట్ అయితే తెలుసు కాబట్టి మనకి ఎంత x1, y1, b పాయింట్ x2, y2. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే L11 కనుక్కోవాలి. నెక్స్ట్ L22 కనుక్కుందాం. నౌ
L11 మనకి ఇక్కడ L11 అంటే AX1 ప్లస్ BY1 ప్లస్ సి అవుతుంది. ఇక్కడ మనకి ఏబీలు లైన్ నుంచి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్ లో ఉంది. ఇక్కడ ఇది ఇక్కడ మనకి ఏ అంటే ఎంత వాల్యూ 2 అవుతుంది, అంటే 2x1, ఇక్కడ బి వాల్యూ 3 అవుతుంది, అంటే 3y1, మనకి సి అంటే వాల్యూ 5. ఇప్పుడు మనకి x1y1 అంటే ఇక్కడ మనకి L11 అట్ ఏ దగ్గర తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి x1y1 అంటే పాయింట్ అంతా ఇక్కడ మనకి 0,0 కాబట్టి 2 ఇంటూ x1 వాల్యూ 0 ప్లస్ 3 ఇంటూ y1 వాల్యూ 0 మైనస్ 5, అంటే ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. వాల్యూ మొత్తం 0 అవుతుంది అంటే మనకి ఏమొస్తుంది, -5 అవుతుంది. ఇక్కడ మనకి -5 అనేది ఏమవుతుందంటే నెగిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి వాల్యూ అవుతుంది లెస్ దాన్ 0, విచ్ ఈజ్ నెగిటివ్. నెక్స్ట్ L22 ఫైండ్ చేద్దాం. L22 ఈజ్ ఈక్వల్ టు AX2 ప్లస్ BX2 ప్లస్ సి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ AX2 ప్లస్ అంటే ఇక్కడ మనకి ఏబి వాల్యూస్ సి వాల్యూ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి 2x2 ప్లస్ 3y2 ప్లస్ సి వాల్యూ ఇక్కడ మనకి -5, అంటే అక్కడ -5 తీసుకుందాం. ఇక్కడ మనకి x2 y2 అంటే ఇక్కడ మనకి బి పాయింట్ లో x2 అంటే -2 అవుతుంది, అలాగే y2 అంటే 1 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ 2 ఇంటూ x2 వాల్యూ ఇక్కడ మనకి -2 ప్లస్ 3 ఇంటూ y2 వాల్యూ మనకి ఇక్కడ 1 అవుతుంది, -5, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, -4 ప్లస్ 3 -5, అంటే ఎంత వస్తుంది ఇక్కడ టోటల్ గా వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ -4 -5 అంటే -9 అవుతుంది. -9 ప్లస్ 3 -9 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది అక్కడ మనకి -6 అవుతుంది. -6 L22 ఈజ్ ఈక్వల్ టు -6. ఇక్కడ మనకి -6 అనేది కూడా ఏమవుతుంది, ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ కాబట్టి లెస్ దాన్ 0 అవుతుంది, అంటే ఇక్కడ విచ్ ఈజ్ నెగిటివ్, ఇక్కడ మనకి L11 అనేది నెగిటివ్ అయింది, అలాగే మనకి ఇక్కడ L22 అనేది నెగిటివ్ అయింది. ఇక్కడ మనకి L11 అంటే మనకి ఇక్కడ నెగిటివ్ అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ లెస్ దాన్ 0, అంటే మనకి L11 అనేది లెస్ దాన్ 0, అలాగే మనకి L22 అనేది లెస్ దాన్ 0 అయితే కనుక ఆ రెండు కూడా మనకి ఏ సైన్ లో ఉన్నాయంటే సేమ్ సైన్ లో ఉన్నాయని చెప్తాం. అంటే ఇక్కడ మనకి రెండు గ్రేటర్ దాన్ 0 వచ్చినాయి, అంటే మనకి L11 అనేది గ్రేటర్ దాన్ 0, అలాగే మనకి L22 అనేది గ్రేటర్ దాన్ 0 అయితే కనుక మనం రెండు కూడా దేనిలో ఉన్నాయంటామంటే సేమ్ సైన్ లో ఉన్నాయని చెప్తాం. ఇక్కడ మనకి వచ్చినాయి ఏంటంటే L11 అనేది లెస్ దాన్ 0 వచ్చింది, అలాగే మనకి ఇక్కడ L22 అనేది లెస్ దాన్ 0 వచ్చింది, అంటే ఇప్పుడు మనకి రెండు లెస్ దాన్ 0 లో ఉన్నాయి కాబట్టి రెండు కూడా దేనిలో ఉన్నట్టు అంటే మనకి అక్కడ సేమ్ సైన్స్ అవుతాయి. therefore here L11 and L22 have సేమ్ సైన్. ఇప్పుడు మనకి రెండు కూడా సేమ్ సైన్ లో ఉంటే కనుక మనకి ఏబి అనే పాయింట్స్ లై ఆన్ ద ఎక్కడ ఉంటాయంటే సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0 కి సేమ్ సైడ్ లో ఉన్నాయని చెప్తాము. therefore the given points lie on the same side of the line L ఈక్వల్ టు 0, అంటే సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0 అంటే మనకి ఇచ్చిన లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కి మనకి ఇచ్చిన లైన్ ఇక్కడ 2x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 కాబట్టి ఆ లైన్ కి ఏబి అనేవి ఎలా ఉంటాయంటే సేమ్ సైన్ లో ఉంటాయని చెప్తాము. ఏ పాయింట్, దిస్ ఇస్ పి పాయింట్, దిస్ ఇస్ మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ కి ఏబి అనేవి రెండు కూడా ఎలా ఉంటాయంటే సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0 కి సేమ్ సైడ్ లో ఉన్నాయని చెప్తాము. నెక్స్ట్ మనం దాని మీద రేషియో ఫైండ్ చేయాలి. రేషియో అంటే ఇక్కడ మనకి -L11 is to L22, మనం ఈ రేషియో అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ రేషియో అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ L11 అంటే L11 ఎంత వచ్చింది ఇక్కడ మనకి వాల్యూ -5 is to L22 అంటే ఇక్కడ మనకి -6 వచ్చింది, -6 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే 5 is to -6, అంటే ఇక్కడ మనకి ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, అంటే రేషియో అనేది ఇక్కడ ఏమైంది మనకి ఇక్కడ L1 అంటే -L11 is to L22 అనేది ఏమైంది ఇక్కడ మనకి లెస్ దాన్ 0 అయింది, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో దగ్గర ఏమవుతుందంటే ఈ వాల్యూ లెస్ దాన్ 0 అవుతుంది. అయితే కనుక మనకి రేషియో అనేది లెస్ దాన్ 0 అవుతుంది కాబట్టి మనకి ఆ పాయింట్స్ అనేవి లైన్ కి ఎలా ఉంటాయంటే సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0 కి సేమ్ సైడ్ లో ఉన్నాయని చెప్తాము. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
నెక్స్ట్ ఏం ఇచ్చారంటే మనకి ఇక్కడ ఫైండ్ ది సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇఫ్ ద పాయింట్స్ 1, 2 అండ్ 3, 4 లై టు ది సేమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ 3x - 5y ప్లస్ ఏ ఈక్వల్ టు 0. అంటే మనకి సమ్లో ఏం చేశారంటే ఆ రెండు పాయింట్స్ అనేవి కూడా ఈ లైన్ కి సేమ్ సైడ్ లో ఉంటాయని చెప్పి కండిషన్ ఇచ్చేసారు. అంటే ఇక్కడ మనకి L11 అండ్ L22 అనేవి రెండు కూడా సేమ్ సైడ్ లో ఉంటాయని చెప్పి కండిషన్ ఇచ్చేసారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ, అంటే ఏ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి. ఎప్పుడంటే ఈ లైన్ కి ఈ రెండు పాయింట్స్ కూడా సేమ్ సైడ్ లో ఉన్నప్పుడు ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే ఏ అనే వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ లైన్ ఇచ్చారంటే మనకి ఇక్కడ 3x - 5y ప్లస్ ఏ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన లైన్ ఇక్కడ దీన్ని మనం ఎల్ గా తీసుకుంటే కనుక L ఈజ్ ఈక్వల్ టు 3x - 5y ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. గివెన్ పాయింట్స్ ఏ ఆఫ్ 1, 2 అలాగే మనకి బి పాయింట్ 3, 4. అయితే మనకి కండిషన్ ఏమి ఇచ్చారంటే గివెన్ దట్ ఆ రెండు పాయింట్స్ కూడా సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0కి సేమ్ సైడ్ లో ఉంటాయని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ గివెన్ దట్ L11 అండ్ L22 హ్యావ్ సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్. అంటే ఇక్కడ మనకి ఏబి అనేవి కూడా పాయింట్స్ లై, ఇక్కడ మనకి పాయింట్స్ కాబట్టి ఇచ్చింది. అంటే ఇక్కడ L11 అండ్ L22 హ్యావ్ ఏమవుతాయి అంటే సేమ్ సైన్ అవుతాయి, సేమ్ సైన్ and the points lie on the same side of the line L equal to 0. అంటే ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి ఆ లైన్ కి సేమ్ సైడ్ లో ఉంటాయని చెప్పి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏమవుతాయంటే మనకి L11 అండ్ L2 ఏమవుతాయంటే సేమ్ సైన్ అవుతాయి. కాబట్టి మనకి కండిషన్ ఏమవుతుందంటే L11 అండ్ L22 అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాం. Therefore L11 and L22 గ్రేటర్ దాన్ 0 అని చెప్పి తీసుకుంటాం. అయితే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఇక్కడ మనం L11 కనుక్కోవాలి. నెక్స్ట్ మనం L22 కనుక్కుందాం. ఫస్ట్ L11 ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ AX1 ప్లస్ BY1 ప్లస్ C. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి ఏ వాల్యూ 3 ఇచ్చారు. 3 ఇంటూ ఇక్కడ మనకి X1 అంటే పాయింట్, ఫస్ట్ పాయింట్ అంటే మనకి తీసేదే ఫస్ట్ పాయింట్ X1 Y1 పాయింట్ X2 Y2. అంటే ఇక్కడ మనకి X1 అంటే వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మనకి BY1 అంటే B వాల్యూ ఇక్కడ మనకి -5, అలాగే మనకి Y1 అంటే 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి -5 ఇంటూ 2 అవుతుంది, -5 ఇంటూ 2. అలాగే మనకి C వాల్యూ ఇక్కడ మనకి ప్లస్ ఏ అవుతుంది. దిస్ ఇంప్లైస్ 3 - 10 ప్లస్ ఏ. దిస్ ఇంప్లైస్ ఇక్కడ ఎంత వస్తుందంటే 3 - 10 అంటే -7 అవుతుంది. అంటే ఏ మైనస్ 7 అవుతుంది వాల్యూ. L1 అనేది ఇక్కడ మనకి A-7 అయింది. నెక్స్ట్ మనం L22 కనుక్కుందాం. L22 ఇజ్ ఈక్వల్ టు AX2 ప్లస్ BY2 ప్లస్ C. దిస్ ఇంప్లైస్ మనకి ఏ వాల్యూ 3, అలాగే మనకి X2 Y2 అంటే ఇక్కడ మనకి X2 వాల్యూ 3, B వాల్యూ మనకి -5 ఇంటూ ఇక్కడ మనకి B వాల్యూ -5 ఇంటూ Y2 అంటే వాల్యూ ఇక్కడ మనకి 4 అవుతుంది. 4 ప్లస్ C వాల్యూ ప్లస్ ఏ. దిస్ ఇంప్లైస్ 9 - 20 ప్లస్ ఏ ఈక్వల్ ప్లస్ ఏ. ఇక్కడ మనకి 9 - 20 ప్లస్ ఏ అవుతుంది. ఇక్కడ మనకి 9 - 20 అంటే 11 వస్తుంది, అంటే -11 అవుతుంది. అంటే -11 ప్లస్ ఏ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి A-11 అవుతుంది. అంటే మనకి ఇక్కడ L11 అనేది A-7 వచ్చింది. అలాగే మనకి ఇక్కడ L22 అనేది A-11 అనేది వచ్చింది. అయితే మనకి ఆల్రెడీ కండిషన్ ఇచ్చారంటే ఆ రెండు కూడా అంటే L11 అనేది అలాగే L22 అనేది సేమ్ సైడ్ ఆఫ్ ది, అంటే సేమ్ సైన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఏబి అనేవి లై ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ L ఈక్వల్ టు 0 కాబట్టి మనకి కండిషన్ ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఈ కండిషన్ లో ఏం చేద్దాం అంటే వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఇక్కడ మనకి L11 అంటే ఇక్కడ ఎంత A-7, అలాగే ఇక్కడ మనకి L22 అంటే A-11 కాబట్టి దిస్ ఇంప్లైస్ L11 L22 గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ మనకి A-7 ఇంటూ A-11 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అయితే ఇక మనకి ఈ కండిషన్ అనేది ఎలా ఉందంటే ఇక మనకి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మనకి ఈ కండిషన్ అనేది మీకు ఫంక్షన్స్ అనే 1Aలో ఫంక్షన్స్ అనే చాప్టర్లో వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అనేది గ్రేటర్ దాన్ 0 అయితే కనుక మనకి ఏ వాల్యూ అనేది ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆల్ఫా బీటా అంటే 7, ఆల్ఫా అంటే 7, బీటా అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 11 అవుతుంది. మనకి ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అనేది గ్రేటర్ దాన్ 0 అయితే కనుక ఆ లైసిన్ అంటే ఇక్కడ మనకి ఆ వాల్యూ అనేది అంటే ఏ వాల్యూ అనేది లైసిన్ ఎలా అవుతుందంటే ఇక్కడ మనకి -∞, ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ అంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఇది అవుతుంది. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అనేది గ్రేటర్ దాన్ 0 అయితే కనుక ఏమవుతాయి అంటే ఆల్ఫా అనేది మైనస్ అంటే ఆల్ఫా టు -∞ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ. ఇది మీకు ఫంక్షన్స్ అనే చాప్టర్లో వస్తాయి, అప్పుడు తెలుస్తుంది ఎలా వచ్చిందో. మనకి ఎక్స్ బిలాంగ్స్ టు -∞, ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇప్పుడు మనకి దీనిలో రాసుకున్నట్లయితే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ ఏ బిలాంగ్స్ టు అంటే ఇక్కడ మనకి ఏ బిలాంగ్స్ టు ఇక్కడ ఏమవుతుంది -∞, ఆల్ఫా అంటే -∞, 7 యూనియన్ ఇక్కడ మనకి బీటా అంటే ఎంత అవుతుంది 11 అవుతుంది. 11, ఇన్ఫినిటీ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 7 అంటే ఇక్కడ మనం ఓపెన్ బ్రాకెట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 7, 11 అనేవి ఇంక్లూడ్ అవ్వవు. అంటే మనం వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే 6 దగ్గర నుంచి -∞ లోపు, అలాగే మనం ఇక్కడ 12 దగ్గర నుంచి ఇన్ఫినిటీ లోపు వాల్యూస్ అనేవి సెట్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఏకి వస్తాయి. అంటే ఏ బిలాంగ్స్ టు లై బిట్వీన్ అంటే ఎక్కడ ఉంటాయి అంటే -∞ టు 7కి, అలాగే యూనియన్ 11 టు ఇన్ఫినిటీకి వాల్యూస్ ఉంటాయి. సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే మనకి ఏ బిలాంగ్స్ టు దిస్ వాల్యూస్ అవుతాయి. Find the ratio in which the x-axis and y-axis divides the line segment AB in the A of 2, -3 and B of 3, -6. అంటే మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద x-axis డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబీని ఏ రేషియోతో డివైడ్ చేస్తుంది అంటే మనకి x-axis అనేది డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అంటే ఇక్కడ AB అనే పాయింట్స్ ఇచ్చారు, A of 2, -3, అలాగే ఇక్కడ మనకి B of 3, -6 ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ రేషియో అనేది ఫైండ్ చేయాలి. అంటే ఎక్స్ యాక్సిస్ అనేది ఈ లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేసినప్పుడు రేషియో ఏమవుతుంది, అలాగే మనకి వై యాక్సిస్ అనేది ఈ లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేసినప్పుడు రేషియో ఎంత అవుతుందో కనుక్కోవాలి. అయితే మనకి ఇక్కడ సొల్యూషన్ లో చూస్తే కనుక దీనికి గివెన్ పాయింట్స్ A of 2, -3, B పాయింట్ 3, -6. ఇక్కడ ఈ పాయింట్ మనం x1, y1, ఈ పాయింట్ x2, y2 గా తీసుకున్నాం. అయితే మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ ఏబి ఇన్ ద రేషియో ఆల్రెడీ మనం ఫందా ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ బిట్ ఏమవుతుందంటే ప్రూఫ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో ఈజ్ -y1:y2 అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో ఈజ్ -y1:y2 అవుతుంది. ఇక్కడ మనకి -y1:y2 అంటే పాయింట్ ఇక్కడ మనకి y1 పాయింట్ అంతా ఇక్కడ -3 అవుతుంది. అంటే -3 ఇక్కడ మనకి y2 అంటే ఎంత వాల్యూ -6. అంటే ఇక్కడ మనకి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది ఇక్కడ మనకి -3:6 అవుతుంది. -3:6 అంటే ఇక్కడ -1:2 అవుతుంది. అంటే 3 డివైడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ 1 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 3తో డివైడ్ చేస్తే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో ఈజ్ -1:2 అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఈజ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ -x1:x2 అవుతుంది. సెకండ్ బిట్ the y-axis divides the line segment
డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ ఏబి. లైన్ సెగ్మెంట్ ఇలా రాసుకుంటున్నాను ఇక్కడ. డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో ఈజ్ మైనస్ x1 ఈజ్ టు x2 అవుతుంది. మనకి మైనస్ x1 అంటే మనకి x1.2 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ x2 పాయింట్ అవుతుంది 3 అవుతుంది. x1.2 అలాగే x2.3 అవుతుంది. అంటే మనకి ఇక్కడ y యాక్సిస్ ని ఏబి అనే లైన్ సెగ్మెంట్ అనేది -2:3 రేషియోతో డివైడ్ చేస్తుంది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. థ్యాంక్ యూ.